కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళల పైన భద్రత ఎలా ఉందంటారు? అది మీరు ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని ఎవరన్నా అడిగితే ఆయన నోట్లో వినాలని మాకు కూడా కోరికగా ఉంది. చట్టాలు తెస్తాను, అసలు తాట తీసేస్తాను, మమ్మల్ని తీయడం తర్వాత ప్రతిపక్ష నాయకులు చేస్తున్నారు, గుండాలు చేస్తున్నారు, వాళ్ళ వాలంటీర్లు చేస్తున్నారు, అమాయకుల మీద పడి మాట్లాడారు. అప్పుడు మైకులు ఇచ్చుకుని ఊదికిపోయారు. మీ ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళల మీద, చిన్నారుల మీద ఎంత అగాత్యాలు జరిగినాయి, ఎంత దారుణాలు జరిగినాయి మీకే. ఇంతకుముందు మా ప్రభుత్వంలో మేము బహిరంగంగా చెప్పగలం, కార్యకర్త అయినా సరే తాట తీస్తాడు ఎవడని అని చెప్పి భయంతో ఒక్కడు కూడా బయట రాలా. తప్పు చెయ్యాలనేవాడికి కూడా వణుగు పుట్టింది ఆ రోజుల్లో. ఇవాళ అదే స్టైల్ నువ్వు చేయగలుగుతున్నావా? కనీసం ఆ స్థాయిలో నువ్వు నడపగలుగుతున్నావా? ఆ స్థాయిలో మా అంత చేయక్కర్లేదు నువ్వు. కనీసం పేదవాళ్ళు అన్యాయం చేయకుండా నేను న్యాయం చేస్తాను, నేను సైనికులు లాంటి వాడిని, నేను చెగువేర స్ఫూర్తి పొందడం అని చెప్పి వచ్చి రాజకీయాల్లోకి వచ్చి మేము అవ్వని అడగట్లా. పవన్ కళ్యాణ్ నిన్నే అడుగుతున్నాం, నువ్వు ఏం చేసావు నువ్వే చూడు. లాండ్ ఆర్డర్ని చేతిలో తీసుకుంటావా, తీసుకోవా, అది నీ ఇష్టానికి వదిలేస్తున్నావు. కానీ కనీసం నువ్వు ఇచ్చిన మాటగా నిలబడు. ఇప్పుడు అట్టగా 3 ఏళ్ళు పోయినాయి, ఇంకో 2 ఏళ్ళైనా నిలబడి కనీసం పేదవాడు బతుకుతాడు. ఇలా ఆడపిల్లల మీద హత్యలు జరగడు. ఏముంది, ఆ అమ్మాయికి ఇచ్చారు, ఆ అమ్మాయి మా అనిత మాట్లాడుతుంది, ఆ అమ్మాయి వీళ్ళని కాపాడటం కోసం ఆ అమ్మాయి మునిగిపోతుంది తప్ప ఏమీ లేదు అక్కడ. వాళ్ళు చేసే అగాత్యాలు జరిగిపోతున్నాయి. తెనాల్లో అమ్మాయిని చెప్పిన దానికి ఇప్పటివరకు దిక్కు లేదు. ఒక కార్యకర్త ఎవరో చిన్న అమ్మాయి, ఆ అమ్మాయి మీద ట్రోల్ చేసి చంపితే ఆ అమ్మాయి మీద ట్రోల్ చేసినట్టు వాళ్ళు పట్టం కట్టి కమ్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి ఆయన టీవీలో పెట్టి డిబేట్లో మాట్లాడుకుంటున్నారు. వాడి మీద ఒక చర్య తీసుకుంటే మేము నమ్ముతాం. ఆడు కిరాకార్మికుడు, వాడు క్యాటరస్ట్ బతికేవాడు, వాడిని ముందు పెట్టి వాడి మీద విద్వేషాలు పెంచి మాకు పేదవాళ్ళు గొడవ పెట్టి వాడు పబ్బం గడుపుకోండి ఎవరు? అసలు ఈ వెబ్ సిరీస్ కానీ ఇవన్నీ నడిపే ఎవరికి ఛానల్స్ కానీ సేమ్ రాజ్యగా అయి ఉండొచ్చు, వేరే అసలు ఎవరి పేర్లు అనవసరం. ఎందుకంటే వాళ్ళంతా కూడా మన స్థాయి మనుషులే కదా అనుకోవడానికి ఎవరు అనుకోవట్లేదు. విద్వేషాలను రెచ్చగొట్టి వాళ్ళ టాపిక్ డైవర్ట్ చేయడానికి చేస్తున్నారు. తండ్రి కొడుకులు అదే పద్ధతిలో జనాల్ని మభ్యపెడుతున్నారు. మీ మభ్యపెట్టినవన్నీ జరగవు. అందరూ గమనిస్తున్నారు. గమనించే రోజులు ఒకరోజు అంతే. ఒకరోజు మీ ఆ ఓటు వేసే రోజున కూడా అందరికీ తెలిసిద్ది ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు అని. తిరుపతి లడ్డు వ్యవహారం తీసుకుంటే ఈ ఇందాపూర్ అనే కంపెనీకి హెరిటేజ్కి సంబంధం ఉందని మీరు అనుకుంటున్నారా? అసలు ఆ విషయం ఎత్తిందే తండ్రి కొడుకులు, దానికి బలయ్యింది పవన్ కళ్యాణ్. ఈ మా తిరుపతి దైవం మీద దూషిస్తే ఎవరైనా ఆకాశం మీద ఉమ్మేస్తే ఎలా మొహం పడిద్దో అలాగే ఆ దైవం మీద వెంకటేశ్వర స్వామి ఎవరికైనా ఎంపడే చూపిస్తాడు. ఇప్పుడు చెప్పులు వేసుకుని ఎక్కమనండి, ఏమంత మొగడైనా కొండ ఎక్కగలుగుతాడేమో, ఎక్కలేరు. అది ప్రత్యక్షంగా ఇవాళ దైవం మీద నమ్మకం వాళ్ళు అందరూ కూడా అనుభవిస్తారు. వాళ్ళకి నమ్మకం లేకపోవచ్చు, వాళ్ళకి ఇప్పుడు హఠాత్తుగా వాళ్ళకి దేవుడికి నమ్మకం కలగచ్చు, హఠాత్తుగా మాలలు వేయచ్చు, అన్నీ హఠాత్తుగా వస్తాయి. వాళ్ళకి ప్రేమ వచ్చేస్తాయి. ఈ రాష్ట్రం మీద ప్రేమ వచ్చేస్తాయి, కాపుల మీద ప్రేమ వచ్చేస్తాయి, దేవుడి మీద ప్రేమ వచ్చేస్తాయి, సనాతన ధర్మం మీద కూడా ప్రేమ వచ్చేస్తాయి. కానీ ఆచరణలోకి వచ్చేపాటికి ఎవరు ఏంటి అనేది దేవుడు పైన దేవుడు చెప్తున్నాడు, మీకు అనిపిస్తారు. కంగారు ఏం పడక్కర్లా. ఇప్పుడు మాకు పడిన దెబ్బలు, జనాలు అనుభవించే దెబ్బలు కూడా దేవుడు చూస్తున్నాడు. మీకు దేవుడే చదివిన బుద్ధి చెప్తారని చెప్పి దాంతోపాటు ప్రజలు కూడా చెప్తారని మేము ఆశిస్తున్నాం.